నెక్స్ట్ ప్రాబ్లం 5th one. A candidate is required to answer 6 out of 10 questions which are divided into 2 groups A and B, each containing 5 questions. He is not permitted to attempt more than 4 questions from either group. Find the number of different ways in which the candidate can choose 6 questions అంట. ఓకే, ఒకసారి అర్థం చేసుకోండి, ఇందులో ఏమీ లేదు. చూడండి, ఏ క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఆన్సర్ 6 out of 10 క్వశ్చన్స్ అంట. ఓకే, ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఓకే, సో అతను చూసినట్టయితే 6 క్వశ్చన్లు. ఓకేనా, సో చూడండి, క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఆన్సర్ 6 out of 10 క్వశ్చన్స్ అంట. అంటే ఇక్కడ మనకు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయంట. 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనం అయితే 6 అటెండ్ చేయాలన్నమాట. ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను 6 క్వశ్చన్స్ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట, అటెంప్ట్. ఓకే, అది. సో ఇక్కడ చూసినట్టయితే విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్ ఏ అండ్ బి. అలాగైతే మనకు ఆ 10 క్వశ్చన్స్ ఏ విధంగా డివైడ్ చేసినారంటే గ్రూప్ ఏ గాను అదేవిధంగా గ్రూప్ బి గాను డివైడ్ చేయడం జరిగిందంట. ఓకే, సో ఈచ్ కంటైనింగ్ 5 క్వశ్చన్స్ అంట. అంతే మనకు ఇందులో 5 క్వశ్చన్స్, ఇందులో 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయంట. క్యాండిడేట్ మనకు అటెంప్ట్ చేయాల్సిండేది 6 క్వశ్చన్స్. అర్థమైందా? గ్రూప్ ఏలో 5 క్వశ్చన్స్, గ్రూప్ బిలో 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో అతను కండిషన్ చెప్తున్నాడు ఏంటంటే హీ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు అటెంప్ట్ మోర్ దాన్ 4 క్వశ్చన్స్ ఫ్రమ్ ఎయిదర్ గ్రూప్ అంట. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకు 4 క్వశ్చన్స్ అయితే మనకు అటెంప్ట్ చేయగలడంట. ఒక దాంట్లో మనకు ఒక గ్రూప్లో నుంచి. ఓకేనా, సో ఒక గ్రూప్లో మటుకైతే 4 క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలడంట. ఓకేనా, సో అది చూడండి, ఇక్కడ ఏమన్నా చెప్పే జాగ్రత్త వినండి. హీ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు అటెంప్ట్ మోర్ దాన్ 4 క్వశ్చన్స్ అంటున్నాడు ఫ్రమ్ ఎయిదర్ గ్రూప్ అంట. అంటే ఏంటి, మనకు ప్రతి ఒక్క గ్రూప్లోనూ 4 కంటే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయకూడదు. ఖచ్చితంగా 4 క్వశ్చన్స్ లోపే అటెంప్ట్ చేసి ఉండాలి, లేకుంటే 4 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి అని అంటున్నాడు వాడు. అర్థమైంది? ఇది కండిషన్. సో ఎలా రాయాలని డిస్కస్ చేసాను చూడండి. అలా అయితే మనకు ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ క్యాన్ చూస్ 6 క్వశ్చన్స్. అలా అయితే వాడు 6 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి కదా క్యాండిడేట్ అనేవాడు. సో ఎలా డిఫరెంట్ వేస్ చెప్పండి, నంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్లో అయితే చెప్పండి, ఇన్ని వేస్లో అయితే అటెండ్ చేయగలడు ఆ 6 క్వశ్చన్స్ని అని చెప్తున్నాడు అనమాట. చూడండి ఎలా రాస్తామని కాంబినేషన్స్. ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉంది. ఇక్కడ 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు, గ్రూప్ ఏ, గ్రూప్ బి, ఈచ్ కంటైనింగ్ 5 క్వశ్చన్స్. ఓకే, సో గ్రూప్ ఏలో 5, గ్రూప్ బిలో 5 అనమాట అది. సో క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ ఆన్సర్ 6 క్వశ్చన్స్. వాడు క్యాండిడేట్ అనేవాడు 6 క్వశ్చన్లు అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగైతే ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ కెన్ బి డన్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్ అనమాట. సో ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది కింద చెప్తున్నాను చూడండి, ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనేది. సో ఫస్ట్ వన్ వాడు ఏమన్నాడంటే చూడండి, వాడు ఏమన్నాడంటే ఖచ్చితంగా చూడండి, ఇక్కడ కండిషన్ ఉంది, హీ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు అటెంప్ట్ మోర్ దాన్ 4 క్వశ్చన్స్ అంట. అంటే ప్రతి ఒక్క గ్రూప్లోనూ 4 క్వశ్చన్లు కంటే ఎక్కువనే చేయకూడదు, లిమిట్ ఉంది, 4 క్వశ్చన్స్ చేయాలి. సో ముందుగా గ్రూప్ ఏలో 4 క్వశ్చన్స్ అటెండ్ చేస్తాడు అబ్బా క్యాండిడేట్. ఓకే, సో మనం టోటల్ చేయాల్సిండేది 6 క్వశ్చన్స్. వాడు క్యాండిడేట్ అప్లై చేయాల్సిండేది అటెంప్ట్ చేయాల్సిండేది 6 క్వశ్చన్స్. కాబట్టి ఇక్కడ 4 క్వశ్చన్స్ అయిపోయినాయి గ్రూప్ ఏలో. నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ ఏలో 2 తీసుకుంటాడు, 6 క్వశ్చన్స్ అటెండ్ చేసినట్టు అవుతుంది. కాంబినేషన్స్ ఎలా రాస్తాము, 5 క్వశ్చన్స్లో నుంచి 4 క్వశ్చన్స్ అటెండ్ చేశాడు ఇంటూ 5 క్వశ్చన్స్లో నుంచి 2 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశాడు. ఆ విధంగా అయితే అయిపోతుంది. ఇది ఫస్ట్ వన్ అయితే అయిపోయింది అనమాట. అర్థమైందా? సో ఎలా రాశాను అనేది మీకు అది అర్థమైంది కదా. అది చూడండి సెకండ్ వన్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకు 4 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ చేయకూడదు, కాబట్టి 4 క్వశ్చన్స్ కన్నా తక్కువ చేయాలి. కాబట్టి ఒక గ్రూప్లో ఇప్పుడు మనము 3 క్వశ్చన్లు తీసుకుందాము అనుకున్నాం. ఇక్కడ 3 క్వశ్చన్లు తీసుకుంటాడు గ్రూప్ ఏలో. అప్పుడు మనకు గ్రూప్ బిలో ఎన్ని తీసుకున్నట్టు, గ్రూప్ బిలో కూడా 3 తీసుకున్నట్టు. టోటల్ మనకు 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి 3 + 3 6 అయితే అయిపోతుంది. ఈ విధంగా అనుకున్నాం. అప్పుడు మనకు ఏ విధంగా కాంబినేషన్స్ రాస్తాము, 5C 3 ఇంటూ 5C 3 అనమాట. అర్థమైంది? ఈ విధంగా సెలెక్ట్ చేయడం జరిగింది. అయిపోయిందా? ఇది అయిపోయింది, అంతే. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ తీసుకుందాం. ఇక్కడ మనకు 4 క్వశ్చన్స్ తీసుకుందాం. 4 + 2 అంటే 6 క్వశ్చన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఎలా రాయాలి,
ఓకే. సో మినిమం 4 వాడు ఏ గ్రూప్ అయినా తీసుకో, మినిమం 4 చేయాలి నువ్వు. అంటే 4 అటెంప్ట్ చేయాలి, 4 కంటే ఎక్కువ చేయకూడదు. అర్థమైందే? కండిషన్ గుర్తుంది కదా, ఏ గ్రూప్లో అన్నా, ఎయిదర్ గ్రూప్స్ అన్నా చూడవాడు. అర్థమైందే? అది అనమాట. ఇక్కడ కాంబినేషన్స్ రాద్దాం. 5C2 సెలెక్ట్ చేద్దాం ఇంటూ, సో 5C4 అనమాట. ఈ విధంగా. సో నెక్స్ట్ రాద్దామా. నెక్స్ట్ రాసినట్టయితే ఏమొస్తుంది, 4th వన్ చూడండి. ఇక్కడ టోటల్ మనకు 6 క్వశ్చన్స్. ఇంకా ఇంతకుమించి ఏం చేయలేము. ఇక్కడ 5 అటెంప్ట్ చేయలేము. ఇక్కడ 1 వేసుకున్న 5 + 1 అంటే 6 క్వశ్చన్స్ అవుతాయి. ఇక్కడ మనకు 4 కన్నా ఎక్కువ చేయలేము. ఓకేనా. ఇక్కడ ఒకటి తీసుకుందాం క్వశ్చన్, ఇక్కడ 5 క్వశ్చన్స్ తీసుకుందామన్నా అలా చేయకూడదు. 4 కంటే ఎక్కువ చేయకూడదు అన్నాడు కాబట్టి వాడు ఏ గ్రూప్లోనూ. ఆ విధంగా ఇంకా ఇక్కడితోనే స్టాప్. ఇంకా సో ఇవన్నీ యాడ్ చేస్తాం. ఇంకా నెంబర్ ఆఫ్ వేస్ అనేది బయటపడిపోద్ది. అంతే. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అనేది బయటపడిపోద్ది. ఈజ్ ఈక్వల్ టు, చూడండి, వేసాను 3 వేసాను, ప్లస్ ఇప్పుడు 5C పెట్టేస్తాను. 5 - 4 అంటే 1 ఇంటూ, అదేవిధంగా 5C పెట్టేస్తాను. 5 - 2 అంటే 3 వస్తుంది. వద్దులేండి, 2నే పెట్టేసేయండి అలాగే. అర్థమైంది? అదనమాట. ప్లస్ నెక్స్ట్ 5C3 ఉంది. సో 5C అలా పెట్టేస్తాను. 5 - 3 అంటే 2 సరిపోద్ది కాబట్టి 2 ఇంటూ 5C. ఇక్కడ కూడా అంతే, 5C3 ఉంది కాబట్టి 5C2నే అయిపోతుంది. 2 అర్థమైంది? సేమ్గా ఉంది కాబట్టి అలాగా. సో ప్లస్ ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అంటున్నా, అంతే. ప్లస్ 5C2 ఉంది, 5C2నే పెట్టేసేయండి. ఇక్కడ ఎంత వాల్యూ వస్తే అంతే వాల్యూ ఇక్కడ కూడా వస్తుంది. చూడండి, సేమ్గా ఉంది. చూడండి, ఓకేనా. సో ఇంటూ మరి 5C4 అంటే 5 - 4 అంటే 1 అనమాట. అయిపోయింది, అంతే. సో ఇక్కడ చూడండి 5C1 ఉంది, ఇక్కడ 5C1 ఉంది. ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ పెట్టేయచ్చు. ఇక్కడ 5C2 ఉంది అన్ని చోట్ల. ఇక్కడ ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ వేసేయచ్చు అనమాట. చెప్తున్నాను మీకు, అర్థమైందా? అది చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఒకసారి వెనక్కి రాయాలంటే ఇంకొకసారి అంతే, ఇంకొకసారి కాబట్టి 5 అంతే. డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ, ఇక్కడ 2 సార్లు వెనక్కి రాయాలి. 5 × 4 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 × 1 ప్లస్ ఇది కూడా అంతే సేమ్ వస్తుంది. ఇక్కడ సేమ్ వస్తుంది ఇంటూ 5/1 అనమాట. ఇది ఎలా వచ్చిందంటే ఇలా. ఓకే, ఇది మాత్రం అంతే. ఇంకా చూడండి, 2 1 is 2 2s are అన్ని చోట్ల అంతే. 2 1 is 2 2s are. ఒకటి చేద్దాం చూడండి. 5 ఇంటూ, ఇక్కడ చూసినట్లయితే ఇంకా 2 1 is 2 2s are 5 2s are 10. ఇక్కడ కూడా 10 ఇక్కడ కూడా 10, ఇక్కడ 5 అయితే అయిపోతుంది అంతే. ఇంకా సో 10 10s are 100, 10 5s are 50, 5 10s are 50 అయిపోయిందా. సో 50 + 50 అంటే 100, 100 + 100 అంటే 200 వేస్ అనమాట. అంతే, అయిపోయింది. therefore total number of selections is equal to 200 ways. 200 వేస్లో అయితే సెలెక్ట్ చేయగలము అని అర్థం అనమాట. ఈ విధంగా అర్థమైంది. అంటే మనకు గ్రూప్ ఏలో మనకు ఎలాగైనా ఉండొచ్చు అది క్వశ్చన్. అది మనకు 5 మార్క్స్ క్వశ్చనా, 10 మార్క్స్ క్వశ్చనా, లేకుంటే గ్రూప్ బిలో మనకు 2 మార్క్స్ క్వశ్చనా, అలాగంతా మనకేం చెప్పలేదు. అది మనకు పెద్ద క్వశ్చనా, చిన్న క్వశ్చనా, అందులో మనకు మరి మ్యాథమెటికల్ ఫామ్ ఉందా, అది మనకు ఏమని ఏం చెప్పలేదు అనమాట. మనం సెలెక్ట్ చేసేది ఎలా సెలెక్ట్ చేస్తామంటే మనకు ఏదో మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా కాంబినేషన్స్ యూస్ చేసేది ఈ విధంగా రాస్తామన్నమాట. అది నెంబర్ ఆఫ్ వేస్ సెలెక్షన్ అనేది. అర్థమైంది? అది